హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక మూవీ డైరెక్టర్ అవ్వాలంటే చిన్న విషయం ఏమి కాదు. ఎన్నో ఇబ్బందులతో కూడుకున్న పొజిషన్ అది. డైరెక్టర్ గా అవకాశం వచ్చిందంటే ఈ జన్మకి ఇది చాలు అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. డైరెక్టర్ గా అవకాశం వచ్చినా కూడా దాన్ని యూజ్ చేసుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలా మూవీ డైరెక్టర్ గా ఛాన్స్ రావడమే కాకుండా చేసిన 1-2 సినిమాలతోనే 12 డైరెక్టర్లు మారిన కొద్దిమంది డైరెక్టర్లు ఎవరో చూద్దాం. దానికంటే ముందుకు మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది ప్రశాంత్ నీల్ గురించి. కేజీఎఫ్ సినిమా చేసే టైంకి ఆయనకు ఒక సినిమా అనుభవం. ఆయన తొలి సినిమా ఉగ్రం కన్నడలో సూపర్ హిట్ అయింది. ఇక కేజీఎఫ్ తో ఆయన వెనక్కి తిరిగి చూసింది లేదు. భారతీయ సినిమా రంగంలో ప్రశాంత్ నీల్ అంటే ఒక పెను సంచలనంగా మారారు. కర్ణాటక వెలుపల ఎవరికి తెలియని యశ్ లాంటి ఒక చిన్న హీరోతో భారీ బడ్జెట్ తో సినిమా తీయడం అంటే మాటలు కాదు. రెండో సినిమాకి అంత బడ్జెట్ పెట్టడం అంటే హోంబలే ఫిల్మ్స్ వాళ్ళకి ప్రశాంత్ నీల్ పై ఎంత నమ్మకమో అర్థమవుతుంది. ఈ సినిమాతో యశ్ని పాన్ ఇండియా రేంజ్ నిలబెట్టేశాడు. ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ 2 ఏకంగా 1100 కోట్ల వసూళ్లు రాబట్టి ప్రశాంత్ నీల్ స్టామినేట్ చూపించింది. ఈ 2 చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా కోసం ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి మొదలైంది. ప్రశాంత్ తన కెరీర్ లో ఒక్క సినిమా చేసిన చాలు అనుకున్న హీరోలు ఎందరో ఉన్నారు. హీరో ఎలివేషన్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రతి సినిమాలో హీరో ఎలివేషన్ వచ్చినప్పుడల్లా హీరోని ఇంకొంచెం పవర్ఫుల్ గా చూపించి ఉంటే బాగుండేది కాదు అనుకునేవాడిని నేను. కానీ కేజీఎఫ్ మూవీ చూసిన తర్వాత హీరో ఎలివేషన్ విషయంలో ఎంతలా సాటిస్ఫై అయ్యానంటే మళ్ళీ మాట్లాడుకోవడానికి మాటలు లేకుండా చేశారు ప్రశాంత్ నీల్ గారు. మొన్న రిలీజ్ అయిన సలార్ మూవీ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తీసుకొచ్చేసింది. బాహుబలి తర్వాత వరుస ఫ్లాపులతో సతమతవుతున్న ప్రభాస్ కి ఈ సినిమా ఊపిరి పోసింది. థియేటర్స్ కి వెళ్ళిన ప్రతి అభిమానికి ప్రశాంత్ నీల్ చూపించే హీరో ఎలివేషన్ కి ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లా ఉండడంతో అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులు ఆకట్టుకున్నారు సందీప్ రెడ్డి వంగ. ఈ చిత్రాన్ని 5 కోట్లతో నిర్మిస్తే 50 కోట్ల పైకి వసూళ్లు రాబట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మళ్ళీ ఈ మూవీ హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా ఇట్టు కొట్టాడు. ఈ 2 సినిమాలతో భారీ వసూళ్లు సాధించిన సందీప్ రెడ్డి పేరు ఇంటా బయట మారుమోగిపోయింది. కబీర్ సింగ్ తో 300 కోట్లు కొల్లగొట్టిన సందీప్ రీసెంట్ గా ఆయన రణబీర్ కపూర్ తో తీసిన యానిమల్ చిత్రం ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో మనందరం చూస్తూనే ఉన్నాం. దాదాపు 900 కోట్ల కలెక్షన్ సాధించి సందీప్ రెడ్డి పేరు ఆడియన్స్ మైండ్ లో తనదైన ముద్ర వేసేశారు. అంత రన్ టైం ఉండి కూడా ప్రతి సీన్ బోరు కొట్టకుండా జనాలను కుర్చీలో కూర్చోబెట్టేశారు. సందీప్ నెక్స్ట్ చేయబోయే ప్రభాస్ స్పిరిట్ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నా. నెక్స్ట్ లోకేష్ కనకరాజు. మన వచ్చిన లియో కొంచెం నిరాశపరిచిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఒక సినిమా ప్రపంచాన్ని సృష్టించాడు. కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ చిత్రంతో దర్శకుడిగా ఆయన పేరు దేశమంతా తెలిసింది. 2016లో విడుదలైన ఈ చిత్రం ఈజీగా 100 కోట్లు సాధించింది. దర్శకుడిగా లోకేష్ కి ఇది 3వ చిత్రం. ఈ మూవీ తర్వాత ఆయన చేయబోయే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. విజయ్తో తెరకెక్కించిన మాస్టర్ కూడా మంచి విజయం అందుకుని 200 కోట్ల వసూలు సాధించింది. కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ అయితే దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. 100 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 400 కోట్ల పైబడి వసూళ్లు సాధించి హీరోగా కమల్ హాసన్ కు సెకండ్ ఊపిరి పోసిందని చెప్పాలి. తాజాగా రజనీకాంత్ గారితో మూవీ, అలాగే ఖైదీ 2, విక్రమ్ 2 ఇలా చాలా సినిమాలు లైన్ లో పెట్టుకున్నారు లోకేష్ కనకరాజు గారు. నెక్స్ట్ అట్లీ. జవాన్ తో 1000 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టి తాను కూడా 12 కుర్చీల స్థానం సంపాదించాడు అట్లీ. షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం హిందీలో పాటు దక్షిణాదిన మంచి వసూళ్లు సాధించింది. దర్శకుడిగా 10 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న అట్లీ జవాన్ తర్వాత ఆయన చేయబోయే సినిమాపై ఇటు ప్రేక్షకుల్లో అటు ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా విజయ్ షారుఖ్ ఖాన్ తో కలిసి ఒక మూవీ తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. నెక్స్ట్ మలయాళం బ్లాక్ బస్టర్ 2018 మూవీతో పాన్ ఇండియా ప్రేక్షకుల చూపు తన వైపు తిప్పుకున్నారు దర్శకుడు జోడ్ ఆంటోనీ జోసెఫ్. 2018లో కేరళలో వచ్చిన అతి భయంకరమైన వరదలు నాటి వాస్తవ ఘటనల ఆధారంగా సాగే కథ ఇది. 10 రోజుల్లో 100 కోట్ల వసూళ్లు సాధించి ఇప్పటి వరకు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం 200 కోట్ల వసూళ్లు రాబట్టి ఈ ఏడాది ఆస్కార్ పురస్కారాల కోసం భారతదేశం తరపున 2018 మూవీ అధికారికంగా నామినేట్ అయింది. కానీ చివరి నిమిషంలో షార్ట్ లిస్ట్ లో నుంచి ఈ మూవీ మిస్ అయింది. ఈ మూవీ తర్వాత ఆంటోనీ తదుపరి చిత్రాలపై ప్రేక్షకుల ఆసక్తి మొదలైంది. ఉప్పినాథ్తో కోట్ల వసూళ్లు కొల్లగొట్టి గురువు సుకుమార్ కు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు బుచ్చిబాబు. అందుకే రామ్ చరణ్ పిలిచి మేర అవకాశం ఇచ్చాడు. రామ్ చరణ్ RRR మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. మరి వీరిద్దరు కాంబోలో సినిమా వస్తుందంటే ఎన్ని సంచలనాలు నెలకొల్పుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జైలర్ చిత్రంతో అదర్ లాంగ్వేజ్ ప్రేక్షకులు కూడా ఆకట్టుకున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. తాను నికరంగా కొనసాగితే పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదగడం కష్టమేమి కాదు భయ్య. రాబోయే కాలంలో ఇంకెంతమంది పాన్ ఇండియా డైరెక్టర్లుగా మారబోతున్నారో వేచి చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఇలాంటి ఫిల్మీ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.